అంటే అమెరికా వాడికి ఒక మంచి లడ్డూలాగా దొరికింది. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, మనం వాళ్ళకి సంబంధించినటువంటి సర్గోసా శిబిరం దగ్గర కొట్టాం. సర్గోసా బేస్ అనేటటువంటి దగ్గర F-16 యుద్ధ విమానాలు ఆ ఏరియాలోనే ల్యాండ్ అవుతుంటాయి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆ నీలం కొండల దగ్గరనే అణుస్థావరం కూడా ఉందన్నటువంటిది ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ ఆ మొఖం దగ్గర కొట్టొచ్చాం మనం డైరెక్ట్గా. కొండ మీద కొడితే శాంతం బూడిదైపోయింది. పాకిస్తాన్ ఏం మిగిలేదు కాదు. ఇప్పుడు ఆ రేడియేషన్ మనకు కూడా సమస్య, రాజస్థాను పంజాబ్ ఆ ప్రాంతాలకు కూడా. అందుకని చెప్పేసి మనం ఆ అణుస్థావరం మొత్తాన్ని ధ్వంసం చేయాలనుకోవాలి. పద్దాక అణుబెదిరింపు చేస్తుంటాడు కదా, ముందు అది బయటికి తీయాలంటే అక్కడే వెళ్తే ఇంకేం తీస్తాడు వాడు. అందుకని అక్కడ దాని తలకాయ మీద కొట్టాం. అది బయటికి చెప్పం మనం. అందుకని నన్ను అడిగారు కూడా, అడిగినప్పుడు విలేకరులు అడిగితే కూడా నిజమా నీలం టవర్స్లో ఉంటుందా, అయ్యో మేము ఇచ్చిన లిస్ట్లో అది లేదు కదండి, మీరు సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ సర్కాస్టిక్గా జోకేశాడు ఆయన IAF భారతి గారు. అంటే వాళ్ళకి తెలుసు అన్నటువంటి విషయం తెలిసిపోయింది. ఇక్కడ ఆ పాయింట్ దగ్గర నుంచి ఏమైపోయిందంటే పాకిస్తాన్ అమెరికాకి అది చెప్పుకుంది, ముందు అక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు మనకి అన్నటువంటి. అప్పుడు మరి ఏం చేయమంటారు అంటే, భారత్తో మీరు ఒకసారి చెప్తే మేము యుద్ధం ఆపుదాం కొద్దిగా అంటే, అప్పుడు అమెరికా వాడు అడిగాడు. అప్పటికి మన లెక్కన ఉన్న టార్గెట్ ఏంటి, మనమే యుద్ధం చేయాలనుకోలేదు, మన టార్గెట్ ఏంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయటం. అప్పుడు వాడు